హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాలో ఉన్న మోస్ట్ హాంటెడ్ బీచ్ గురించి మాట్లాడుకుందాం. అదే డూమాస్ బీచ్. ఇది గుజరాత్లో ఉంది. ఈ బీచ్లో జరిగిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు నైట్ టైం బీచ్కి వెళ్ళాలంటే 100 times థింక్ చేస్తారు. ఇది జస్ట్ నార్మల్ స్టోరీ కాదు, నిజంగా రిపోర్ట్ అయిన ఒక హారర్ ఇన్సిడెంట్. సో లైట్స్ ఆఫ్ చేసి ఈ స్టోరీ వినండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో లెట్స్ ఎంటర్ ద డార్క్నెస్ ఆఫ్ డూమాస్ బీచ్. అరౌండ్ 10 years బ్యాక్ 2 friends రవి అండ్ కార్తిక్ వీకెండ్ ఎంజాయ్ చేయాలి అని midnight 12:30కి డూమాస్ బీచ్కి వెళ్ళారు. బీచ్ చాలా కామ్గా ఉంది. వేవ్స్ స్లోగా సౌండ్ చేస్తున్నాయి. ఫాగ్ లైట్గా స్ప్రెడ్ అయింది అండ్ కంప్లీట్ సైలెన్స్. ఆ సైలెన్స్లో వాళ్ళకి ఒక సాఫ్ట్ వాయిస్ వినిపించింది. గాలి శబ్దం లాగా ఉంది, కానీ అది గాలి శబ్దం కాదు, ఒక మనిషి స్లోగా పిలుస్తున్న శబ్దం. కార్తిక్ అండ్ రవి ఇద్దరు చుట్టూ చూశారు, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. బట్ ఆ వాయిస్ మాత్రం మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంది. అలా కొద్దిసేపు తర్వాత వాళ్ళ వెనకాల ఎవరో ఇసుక మీద నడుస్తున్న సౌండ్ వచ్చింది. అడుగులు దగ్గరికి వస్తున్నాయి, కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ళు షాక్లో ఉండగా బీచ్ ఇసుక మీద ఫుట్ ప్రింట్స్ కనిపించడం స్టార్ట్ అయింది. ఎవరో కనిపించని మనిషి నడుస్తున్నట్టుగా. ఫుట్ ప్రింట్స్ సముద్రం వైపు కదిలాయి. కరెక్ట్గా ఆ టైంకి అక్కడ ఉన్న డాగ్స్ సముద్రం వైపు చూస్తూ అరవడం స్టార్ట్ చేశాయి. అలా అరుస్తున్న డాగ్స్ సడన్గా ఎవరినో చూసి భయపడినట్టు వెనకకి వెళ్ళడం మొదలుపెట్టాయి. కానీ కార్తిక్ అండ్ రవికి ఎవరు కనిపించట్లేరు. వాతావరణం చాలా భయంకరంగా మారింది. అక్కడ ఏదో కనిపించని శక్తి ఉన్నట్టు అనిపించింది. వెంటనే కార్తిక్ అండ్ రవి ఆ బీచ్ నుండి బయటకు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఒక మాట చెప్తారు, మేము ఆ బీచ్ నుండి బయటకు వచ్చేంతసేపు మా వెనకాల వాయిస్ వినిపిస్తూనే ఉంది అని. డూమాస్ బీచ్లో జరిగిన ఈ సంఘటన నిజంగా ఆ బీచ్లో ఏదో శక్తి ఉందని అందరూ నమ్మేలా చేసింది. ఈ బీచ్ గతంలో శ్మశానంగా ఉండేది, అందుకే రాత్రి టైంలో అక్కడ ఆత్మలు తిరుగుతాయని అందరూ బలంగా నమ్మడం మొదలుపెట్టారు. మనకి నిజం ఏంటి అని తెలియకపోయినా ఒక్క విషయం మాత్రం స్పష్టం, చీకటి, నిశ్శబ్దం, సముద్రం ఈ మూడు కలిస్తే ఎప్పుడు ఏదో ఒక మిస్టేక్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి హాంటెడ్ ప్లేసెస్కి నైట్ టైం వెళ్ళకపోవడమే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో రియల్ హారర్ మిస్టేక్తో కలుద్దాం. స్టే సేఫ్, స్టే అవే ఫ్రమ్ ద డార్క్. లవ్ యూ.